ఎలా చేయాలి అనే దానికోసం అయితే చెప్పబోతున్నాను. ఓకే, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇదైతే మీకు కంప్లీట్గా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్లీ. బికాజ్ చాలామంది ఐపీఎల్ వచ్చేసరికి బయట హ్యాండ్ టు హ్యాండ్స్ బెట్స్ వేసేసి వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళతో వాళ్ళతో బుకీల దగ్గర అక్కడ ఇక్కడ బెట్లు వేసేసి చాలా లాస్ అయితే అవుతారు. హ్యాండ్ టు హ్యాండ్ వేయడం వల్ల లాస్ తప్ప ఇంకేం ఉండదు గైస్. నేను మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మన లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నేను మన లాస్ట్ వీడియోస్లో మన ఐపీఎల్ తరచుగా చేసే మిస్టేక్స్ కోసం నేనైతే ఒక వీడియో చేశాను అనమాట. ఏమేమైతే తప్పులు మనం చేయకూడదు, అండ్ అలాగే ఐపీఎల్ని బిజినెస్ కింద ఎలా తీసుకోవాలి, లైక్ ఐపీఎల్ అనే కాదు బెట్టింగ్ని బిజినెస్ కింద ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా వీడియో చేశాను. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్ ఐడిలో బెట్టింగ్ ఎలా వేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్, మామూలుగా ఇదైతే నా బుక్కీది అనమాట. ఇదైతే నా బుక్కీ ప్రొవైడ్ చేశారు ఈ ఐడి. ఈ మధ్య బుక్కీస్ అనే వాళ్ళు చాలా అప్డేట్ అయిపోయారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ప్యానల్స్ తీసుకొని, సో వాళ్ళైతే Bet365 1x బెట్ కంటే బెస్ట్ సర్వీస్ అయితే వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది బుక్కీస్ అయితే ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. మేబీ మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఎవరైతే ఈ అప్డేటెడ్ అయ్యి ఉన్నారో వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుసు గైస్. సో ఇలా చూస్తే ఇక్కడ వచ్చేసి ఇది నా బ్యాలెన్స్ అనమాట. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇది మన లాగిన్ అవ్వగానే. ఓకే, ఫస్ట్ క్రికెట్, సాకర్, టెన్నిస్ అన్నిటి మీద బెట్టింగ్ అయితే జరుగుతుంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి నేను మీకు బెట్ ఎలా వేయాలి అనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం లైవ్ మ్యాచ్ చూసుకుందాం గైస్. ఇప్పుడు ఎస్టీ లూసియా వర్సెస్ ఎస్టీ కిడ్స్ సిపిఎల్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు కనుక ఎస్టీ లూసియా కింగ్స్ మీద మీరు కనుక బెట్ వేద్దాం అనుకుంటే ఇక్కడ బ్లూ కలర్లో లగాయానని చూసారా కదా, ఇక్కడ 1.39 అయితే కరెంట్ రేషియో ఉంది. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు 1000 రూపాయలు వేద్దాం అనుకుంటే దాని మీద క్లిక్ చేసిన వెంటనే కిందన మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట బెట్స్ ప్లేస్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు 1.40 ఉంది. ఇప్పుడు మీరు కనుక వేద్దాం అనుకుంటే మాత్రం 1000 రూపీస్ దాని మీద క్లిక్ చేస్తే ఈ సైడ్ని మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ మీరు బెట్ వేస్తే అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు వేసేది 1000 రూపీస్ అండ్ సైడ్కి మీకు 399 చూపిస్తుంది చూసారు కదా, అది మీకు 1000 రూపాయలకి వచ్చే ప్రాఫిట్ అనమాట. ఈ పైన కూడా చూపిస్తుంది, ఇక్కడ 400 చూపిస్తుంది. సో ఇదైతే మీ ప్రాఫిట్. ఓకే, ఒకవేళ మీకు కనుక ఎస్టీ కిడ్స్ మీద వేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు ఎస్టీ కిడ్స్ కిందలాగా 3.30 మీద క్లిక్ చేశాను అండ్ 1000 రూపాయలు దాని మీద వేద్దాం అనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. సో మీకు 1000 రూపాయలకి 2300 అయితే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో మ్యాచ్ గెలిచిస్తే కంప్లీట్గా మీకు 3300 అనేది మీ వాలెట్లో అయితే యాడ్ అవుతుంది. సో ఓకే గైస్, మ్యాచ్ మీద అయితే మనం బెట్ వేయడానికి ఇది ఒక ఆప్షన్. అండ్ ఎవరికైనా మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి లాస్ కట్ గైస్, ఇంకోటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఐపీఎల్లో మాత్రం ప్రతి మ్యాచ్ లాస్ కట్ చేసుకోండి. బికాజ్ ఎప్పుడు ఏ మ్యాచ్ ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. ఓకే, మీకు కనుక ఇంకా లాస్ కట్ అంటే ఏంటో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇచ్చాను. అందులో లాస్ కట్ ఎలా చేయాలి. లాస్ కట్ అంటే ఏం లేదు గైస్. లాస్ కట్ అంటే ఇప్పుడు మనం బెట్ వేసేస్తాం చూసారా, 1.9 దగ్గర కానీ 2x దగ్గర కానీ మనం బెట్ వేసేసి ఆ 2x ఉన్న మ్యాచ్ మన కంప్లీట్ ఫేవర్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇది 20 పైసలు అయితే మ్యాచ్ ఇప్పుడు ఫేవర్ వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసినప్పుడు మనం మన డబ్బులు అనేవి బయటికి ఎలా తీయాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి ఒకవేళ చూడకపోతే. సో ఓకే గైస్, ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ చాలామంది ఫ్యాన్సీ కూడా ఆడుతుంటారు. బట్ నేనైతే ఫ్యాన్సీ ఎప్పుడు ప్రిఫర్ చేయను గైస్. ఫ్యాన్సీ అండ్ టాస్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అండ్ మనం ఎప్పుడు కూడా చూస్తే బుక్కే గెలుస్తారు. ఎప్పుడు మనం మ్యాచ్లో వచ్చిన డబ్బులంతా మనం తీసుకెళ్ళి టాస్లోనో అనవసరంగా ఫ్యాన్సీ మీద మనీ అయితే ఇన్వెస్ట్ చేయడం చాలా తప్పు. చాలామంది చేసే రెగ్యులర్ మిస్టేక్ అయితే ఇదే గైస్. ఓకే, సో ఒకవేళ మీకు కనుక ఆడాలనుకుంటే, సో మీరు కనుక బాగా కాన్ఫిడెంట్ అయితే మీ మీద, సో ఇక్కడ చూడండి 14 ఓవర్లకి 96 కొడతారా, 97 కొడతారా, 96 కొట్టకూడదు అండ్ 97 ఎస్ అని చెప్పేసి. ఒకవేళ మీరు కనుక బెట్ వేద్దాం అనుకుంటే దీని మీద క్లిక్ చేసి సేమ్ 1000 రూపీస్కి మీకు 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా కిందన 100 అని ఉంది. మ్యాచ్ కండిషన్ బట్టి దే ప్రొవైడ్ డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఆడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సెషన్లో. ఒక్కొక్కసారి కిందన 90 రావచ్చు 100 బదులు. అంటే మీరు దాని మీద బెట్ ప్లేస్ చేస్తే 100 రూపాయలు పెడితే మీకు 90 రూపీస్ అయితే వస్తుంది. సో అదనమాట. ఒకవేళ 50 ఉంటే మాత్రం
100కి 50 రూపీస్ వస్తుంది అనమాట. 1000కి 500, 10,000కి 5,000 లెక్క. ఒకవేళ మీరు బెట్ ప్లేస్ చేసింది గెలిస్తే. ఓకే. సో గైస్, ఆన్లైన్లో అయితే బెట్టింగ్ వేయడం నేనైతే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలామంది హ్యాండ్ టు హ్యాండ్స్ బెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో బెట్స్ వేసి అనవసరంగా లూజ్ అవుతారనమాట. వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. అండ్ చాలామంది మ్యాచ్ ఎండ్ అయ్యే వరకు ఆ టీం గెలవాలి అని చెప్పేసి కోరుకోవడం. సో అది చాలా రిస్క్ టేకింగ్ వర్క్ అనమాట. అదే మీరు కనుక ఆన్లైన్లో ఆడుకుంటే మాత్రం హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా మీకు నచ్చినప్పుడు మనీ అయితే బయటికి తీసుకోవడం, మనీ డిపాజిట్ చేసుకోవడం ఏదైనా జరుగుతుంది గైస్. ఓకే. మ్యాచ్ మధ్యలో అయినా కూడా మీరు కావాలనుకుంటే డిపెండ్స్ ఆన్ ఆడ్స్. లైక్ మీరు మ్యాచ్ మధ్యలోనే ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నారనుకోండి, ఇంక ఇక్కడ నేను లూజ్ అవుతామని కానీ, లేదా ఆల్రెడీ మీకు ఈ మ్యాచ్ బాగా ఆడ్స్ తగ్గిపోయి మీరు ఆల్రెడీ హై ఆడ్స్ దగ్గర బెట్ ప్లేస్ చేసి మీ టీం ఫేవర్ వచ్చేసినా కూడా, సో అప్పుడైనా కూడా మీరు మనీ అనేది బయటికి తీసేయచ్చు. ఆన్లైన్లో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి గైస్ ఆన్లైన్లో బెట్టింగ్ వేయడం వల్ల, లైక్ ఆన్లైన్ ఐడీస్లో వేయడం వల్ల. సో ఇదనే కాదు, మీరు ఎందులో చూసుకున్నా కూడా చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే ఉంటాయి. బట్ ఈ మధ్య 1x బెట్ విన్నర్ ఇవన్నీ వచ్చేసాయి. బట్ అందులో అయితే మంచి ఆడ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నేనైతే మ్యాక్సిమం బుకీ ఐడీస్ని ప్రిఫర్ చేస్తాను. ఇదైతే నా బుకీ ఐడి గైస్. నేనైతే తిన దగ్గర బెట్స్ ప్లేస్ చేస్తుంటాను అనమాట ఇప్పుడు కూడా. ఓకే. సో గైస్, ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇంకో 5 డేస్లో. సో అందరూ రెడీగా ఉండండి. అండ్ కింద నా టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్.